ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ టాస్క్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో అదేంటి అంటే ఒక బ్యాలెన్సింగ్ ఒక సీసా ఇస్తాడు అనమాట. బిగ్ బాస్ ముగ్గురికి 3 సీసాలు ఇస్తాడు. ఎందుకంటే యష్మి, విష్ణుప్రియ ఇద్దరు అవుట్ అయిపోయారు టాస్క్ నుంచి. రోహిణి, తేజ, పృథ్వీ మాత్రమే రేస్లో ఉంటారు. ముగ్గురు ఇప్పటివరకు కెప్టెన్ మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళ కుండలు ఖాళీ కుండలు ఉంటాయి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కుండలో కాకుండా వేరే వాళ్ళ కుండలో మట్టిపోయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఏం చేయాలి? తేజ అండ్ రోహిణి దానిలో పోయాలన్నమాట. లైక్ ఇసుక పోయాలి. ఇక్కడ పృథ్వీకి జరిగిన పెద్ద అన్యాయం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడండి, పృథ్వీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? విష్ణుప్రియ, నిఖిల్, నబిల్, ముగ్గురు. ఓకే, ముగ్గురు పృథ్వీకి సపోర్ట్ చేస్తారు. అవతల వైపు పృథ్వీకి యాంటీ ఉన్నది ఎవరు? ప్రేరణ, మళ్ళీ అవినాష్, గౌతమ్, వీళ్ళు ముగ్గురు. సరే, ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ఎందుకని పృథ్వీకి అన్యాయం అని మీరు అడగొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, నిఖిల్, నబిల్ అలాగే విష్ణు ఎవరైతే పృథ్వీని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇసుకని రెండు వైపులా పోయాలి. అంటే అటు తేజకి వెయ్యాలి, ఇటు రోహిణికి వెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే పృథ్వీకి యాంటీయో వాళ్ళు జస్ట్ ఉత్తినే పృథ్వీ దానిలో వేసేస్తే సరిపోతుంది. అంటే అక్కడ ఈ కుండ నిండడానికి తొందరగా నిండేది ఎవరికి? పృథ్వీకి. తొందరగా నిండితే ఆ బరువుకి వాళ్ళు అది ఆపలేరు అనమాట. సో అది మ్యాటర్. దీనికి సంచాలకురాలుగా యష్మి ఉంది. సో యష్మి ఏం చేసింది? అక్కడ ప్రేరణ వేసేస్తుంటే, అంటే ప్రేరణ ఏదో చిన్న మెలిక జరిగి ప్రేరణ ఇంకొక స్కూప్ వేసేస్తుంది, ఏదో ఇంకొక ఇసుక. అప్పుడు మన నిఖిల్ అండ్ నబిల్ ఇద్దరు కూడా పృథ్వీ కోసం ఫైట్ చేస్తారు యష్మి విషయం. కానీ యష్మి ఏంటంటే తన సంచాలక రూల్స్ తను పెట్టుకుంది అనమాట. సో మొత్తానికైతే మాత్రం ఏమైంది అంటే పృథ్వీకి ఎక్కువగా ఇసుక పడిపోయింది. ఎందుకు? ఆల్మోస్ట్ గౌతమ్, అవినాష్ అందరూ ఇసుక దానిలోనే వేసేస్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నబిల్ ఉన్నాడు అంటే వాళ్ళు నిఖిల్ తేజాన్ని నింపాలి. నిఖిల్కి ఒక ఛాన్స్ వస్తుంది, అప్పుడు తేజకి నింపుతాడు. కానీ గౌతమ్ 2 సార్లు పృథ్వీలో నింపేస్తాడు కదా. సో ఈ రకంగా పృథ్వీ అవుట్ అయిపోయాడు. రోహిణి మెగా చీఫ్ అయిపోయింది.